గైస్ సీజీఎల్ మీ ముందుంది అండ్ ఇన్ అండ్ అరౌండ్ 50 డేస్ అని అనుకున్నా కూడా ఈ 50 డేస్‌లో మీరు మీ టైమ్‌ని ఎంత ఎఫిషియెంట్‌గా అండ్ ఎంత ఎఫెక్టివ్‌గా మీరు యుటిలైజ్ చేసుకుంటారనే దాన్ని బట్టి మీరు ఎంత ముందుకెళ్తారు అవతలోళ్ళ కంటే అనేది డిపెండ్ అవుతుంది. మోరోవర్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైర్ 1. టైర్ 1 ఈజ్ ఆల్ అబౌట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. యూ హావ్ టు గెట్ 150 ప్లస్ మార్క్స్ ఔట్ ఆఫ్ 200 ఇఫ్ ద కాంపిటీషన్, వేకెన్సీస్ అన్నీ కన్సిడర్ చేస్తే 150 ప్లస్ లాస్ట్ ఇయర్ లాగే వస్తే 150 ప్లస్ రావాలి. వాట్ ఇస్ దిస్ క్వెషన్ టఫ్‌నెస్, క్వెషన్ పేపర్ టఫ్‌నెస్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఈ 150 ప్లస్‌కి మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్ అనేవి ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో మీకు బాగా తెలుసు. ఇక్కడ మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మీరు ఆన్సర్ కరెక్ట్‌గానే పెట్టాలి. అప్పుడే కదా ఆన్సర్ వచ్చేది. రైట్. ఒకటి మీరు ఆన్సర్ కరెక్ట్‌గా పెట్టాలి. రెండోది అన్ని ఆన్సర్స్ మీరు అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ 100% అవ్వాలి. రైట్. ఆ! ఈ రెండిటి కాకుండా మూడోదొకటుంది. మూడోది అతి సెన్సిటివ్ థింగ్ యెట్ మేక్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈస్ దట్ వాట్ విచ్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇట్. మీరు క్వెషన్ కరెక్టే పెడతారు. కానీ ఇక్కడ ఏమైపోతుంది అనంటే ఒకటి మీ యొక్క టైం వేస్ట్ అవుతుంది. లేదా ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది. రైట్. దో దీస్ ఆర్ అగైన్ సేమ్ క్వెషన్స్ మీకు హ్యాబిచ్యుయేట్ అవ్వాలి. మీ మైండ్ సెట్ ఒకలాగా థింక్ చేయాలి. ఫర్ థాట్ ఈ రెండిటిని మనం లేజర్ ఫోకస్ చేసేసి టైమ్ అండ్ ఎఫర్ట్ లెస్ చేస్తూ కరెక్ట్ చేయాలి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దానికి ఒక ప్రాక్టీస్ కావాలి. ఒక స్ట్రాటజీ అండ్ ఒక థింకింగ్ కావాలి. ఒక గివెన్ అ క్వెషన్ ఆ క్వెషన్‌ని మనం ఎలా థింక్ చేస్తున్నాం అనేదే మనం ఒక 30-35 క్వెషన్స్ తీసుకొని డిస్కస్ చేద్దాం. ఈ 30-35 కూడా లేటెస్ట్ జరిగిన సీహెచ్ఎస్ఎల్, సీపీఓ అండ్ సెలక్షన్ పోస్ట్ లాస్ట్ 3 ఎగ్జామ్స్ జరిగాయి కదా! అక్కడి నుంచే తీసుకున్నా. అన్నీ కంప్లీట్‌గా తీసుకున్నా. ఏ ఒక్కటి కూడా వదలలేదు. వాట్ ఈస్ దిస్ ఒకటి అలా ఏమైనా మిస్ అయ్యుండొచ్చేమో. బట్ ఔట్‌మోస్ట్ కేర్ నేనే తీసుకొని ఇక్కడ అన్నీ డిస్కస్ చేస్తున్నా. దిస్ ఈజ్ ఆల్ అగైన్ ఇట్ ఈస్ లైక్ వాట్ ఈస్ దిస్ హెవీ ఐ మీన్ ఇంకా వాట్ ఈస్ దిస్ టార్గెట్ టు టార్గెట్ జస్ట్ లైక్ దట్. మీరు దీన్ని 1.5 స్పీడ్‌లో చూసేయొచ్చు. నౌ యూ కెన్ స్టార్టింగ్. సీ అగైన్ యూ స్టాండ్స్ ఫర్ ఇది. ఇలాంటి క్వెషన్స్‌ని మనం ఎలా అటెంప్ట్ చేయాలనేసి ఫస్ట్ ఒక 2, 3 క్వెషన్స్ నెమ్మదిగా చెప్తా. ఆ తర్వాత ఫాస్ట్ అందుకుంటా. ఒక్కొక్క క్వెషన్‌కి ఫాస్ట్ అందుకుంటా. ఇక్కడ ఏమిచ్చారు 13 ఇది ఏదో ఇచ్చారు. రైట్. ఆ! ఇలాంటి క్వెషన్ యూ స్టాండ్స్ ఫర్ థిస్, డి స్టాండ్స్ ఫర్ థిస్, బి స్టాండ్స్ ఫర్ థిస్. ఈ క్వెషన్ మీరు అటెంప్ట్ చేస్తారు. గివెన్ అ క్వెషన్ మీకు వాట్ ఈస్ దిస్ 25 క్వెషన్స్ ఉంటాయి. రీజనింగ్‌లో ఎవరు ఎంతమంది 25 క్వెషన్స్‌కి 25 మినిట్స్ తీసుకుంటున్నారు? 25 క్వెషన్స్‌కి 25 మినిట్స్ లోపలే అటెంప్ట్ చేస్తున్నారు. చాలా తక్కువ మంది ఉంటారు. మేబీ 25 ఔట్ ఆఫ్ 24 ఉన్నారంటే మంచిదే. కానీ అట్లా తక్కువ ఉంటారు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ మీరు కరెక్ట్ పెట్టాలి ఆన్సర్. అండ్ రెండోది 100% అటెంప్ట్ చేయాలి. మూడోది తక్కువ టైం. మిగతా వాళ్ళు ఎవరుంటారో అందరికంటే తక్కువ టైం యూజ్ చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ స్ట్రాటజీ. వాట్ ఈస్ దట్ స్ట్రాటజీ? ఈస్ దట్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇట్ రైట్ నౌ. దెన్ లెట్ అస్ బిగిన్. ఇక్కడ చూడండి ఇదుంది. దీన్ని ఎలా ఉన్నదాన్ని అలా మళ్ళా మన రఫ్ షీట్ తీసుకొని 13 టీ అంటే ఓకే. మామూలుగా ఎట్లయితే ఎట్లా చేస్తారంటే ఐల్ టెల్ యూ బేసిక్ థింగ్. 13, 26, 13 ఇలా చేసుకుంటూ పోతే కష్టం. వాట్ యూ నీడ్ టు డూ ఈజ్ అనేది చెప్తా చూడండి. ఇక్కడ బాగా గమనిస్తే ఎప్పుడన్నా గాని బోర్డ్ మాస్ రూల్‌లో మనకేమొస్తుంది? బోర్డ్ మాస్ రూల్‌లో బ్రాకెట్ ఆఫ్ డివిజన్. డివిజన్. ఈ డివిజన్‌ని ఫస్ట్ పట్టుకోండి. తర్వాత మల్టిప్లికేషన్ పట్టుకోవాలి. తర్వాత ప్లస్, తర్వాత మైనస్. ప్లస్ ఆర్ మైనస్ డజంట్ మ్యాటర్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ డివిజన్ పట్టుకోవాలనేది అర్థమైంది. ఈ క్వెషన్‌ని ఇలాంటి క్వెషన్‌ని సాల్వ్ చేసేటప్పుడు కూడా మీరు హిట్ చేయాల్సిందేంటి అనంటే ఇట్ ఈస్ అగైన్ వాట్ ఈస్ దిస్? హ్మ్. డివిజన్‌ని. ఇక్కడ దీంట్లో ఫస్ట్ క్వెషన్ చదివేతప్పుడు ఇలాంటి క్వెషన్ వచ్చింది అనంటే డివిజన్ ఎక్కడుంటోంది? యూ ఉంది. హెన్స్ యూ ఉంది అనంటే యూ ఇక్కడ. అంటే 26 అండ్ 13 అంటే ఆన్సర్ ఇస్ ఇది 2. డైరెక్ట్ 2 వేసేయండి. మిగిలింది రాసుకోండి. 13 వాట్ ఈస్ దిస్? డి 24 7 రైట్. ఇప్పుడు చూడండి. దీంట్లో ఇంటూ ఏదో చూసుకోండి. ఇంటూ ఈస్ డి. ఇంటూ ఈస్ డి అంటే ఇది ఇంటూ. అంతేనా? సారీ ఇది. డి ఇది. ఓకే. దెన్ ఇది డి. ఇది డి. ఫస్ట్ 2, 3 క్వెషన్‌లు మాత్రం నీట్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తా. ఆ తర్వాత అందుకుందాం. రైట్. బి స్టాండ్స్ ఫర్ ప్లస్. బి స్టాండ్స్ ఫర్ ప్లస్. టీ స్టాండ్స్ ఫర్ మైనస్. టీ స్టాండ్స్ ఫర్ మైనస్. ఇంతవరకు అర్థమైంది. ఇదెంత? 48 -48 రైట్. ఇదెంత? 20 రైట్. ప్లస్ 20 ఎంత ఆన్సర్? -28 ఖతం. ఆన్సర్ ఇస్ దిస్. యాస్ వి డిస్కస్డ్ ఇన్ ద ఫస్ట్ క్వెషన్ అదే మనం అటెంప్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేసాం? డివిజన్ అంటే జెడ్. డివిజన్ జెడ్ ఎక్కడుందో చూడండి. ఇక్కడుంది. సో, 6, 6 నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూద్దాం. సెకండ్ స్టేజ్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఎక్కడుంది? క్యూ. క్యూ అంటే ఎక్కడుంది? వెంటనే క్యూ ఉంది. అంటే ఇది 6 వచ్చింది. ఇది క్యూ. 23 ఇంటూ 6 ఇస్ వాట్ ఇస్ దిస్? 138. సో, 138 నేను డైరెక్ట్‌గా రాసుకోగలను. ఇదంతా కలిపి 138 అయింది. ఓకే. మనకర్థమైంది. ఇదంతా 138 అయింది. ఇదంతా. రైట్. నెక్స్ట్ ఎప్పుడైతే ఒక క్వెషన్
ఒక ఇంటూ, ఒక డివిజన్ అయిపోయింది అనంటే మిగిలినవి ప్లస్, మైనస్. ఈ 138కి హెచ్ అంట. 17 హెచ్ అంట. హెచ్ అంటే ప్లస్. 17 యాడ్ చేస్తే ఎంత? 140, 155. సో, 155. దీంట్లో నుంచి ఈ 13 అంట. -13. -13 చేస్తే 145, 142. ఆన్సర్ ఈస్ 142. డైరెక్ట్ క్వెషన్. ఇలాగే మనం ఇప్పుడు సెకండ్ స్టేజ్‌కి ముందుకెళ్దాం. అదేంటో నేను చెప్తా. ఇప్పటి వరకు డివిజన్ అంటే ఒకటి చూసాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ కూడా చూద్దాం. 2 ప్యారలెల్‌గా అయిపోగొడితే మీకు ఇంకొక 5 సెకండ్స్ ఆఫ్ టైమ్ తగ్గుతుంది. ఐ యామ్ మేకింగ్ సెన్సిటివ్. సర్ ఇక్కడ 4 ఉన్నాయి కదా! అంటే యెస్. మన అదృష్టం కొద్దీ మనకు ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అయితే ఓకే. లేదు అనంటే మనకు అదే గదా! ప్రతి ఒక్క క్వెషన్‌కి మనం 5 సెకండ్స్ తగ్గిస్తే మొత్తానికి మీకు అదృష్టం కొద్దీ ఫోర్త్ ఆప్షన్ తగిలిన 20 సెకండ్స్ మిగులుతుంది. దట్ ఈస్ వాట్. పవర్ ఆఫ్ 5 సెకండ్స్ ఈస్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. నౌ ఏ ఈస్ ఫర్ డివిజన్, బి ఈస్ ఫర్ ఇంటూ. ఫస్ట్‌ది చూద్దాం. ఆ! ఫస్ట్ డివిజన్ చూస్తా. నెక్స్ట్ ఇంటూ చూస్తా. ఏ డివిజన్ ఎక్కడుంది? ఇక్కడుంది. 5. నెక్స్ట్ ఇంటూ ఎక్కడుంది? బి ఇదుంది. రైట్. 150, 160. రైట్. ఈ 160కి దీనికి మధ్యలో డి ఉంది. డి ఈస్ ఫర్ మైనస్. నెక్స్ట్ సి 64, సి 62. సి ఈస్ ఫర్ ప్లస్ 62. ఇదెంత? 155. 155, 215, 217. ఆన్సర్ 217. ఖతం. ఇంకా ఇప్పుడు చూడండి. ఇప్పుడు చేయండి. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ ఉంది మీకి. సో, థర్డ్ ఆప్షన్ ఉన్నప్పుడు యూ హావ్ టు టేక్ ద రిస్క్. ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయాలి. సో, నేను థర్డ్ నుంచి స్టార్ట్ చేస్తా అంటే అదృష్టం ఎట్లుంటుందో తెలుసా? నేను లాస్ట్‌ది ఉంటుందో అనుకోని లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తా. ఫస్ట్‌ది ఉంటుంది. అందుకే ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయండి. అంటిల్ అండ్ అన్‌లెస్ యూ ఆర్ నాట్ కాన్ఫిడెంట్. కానీ దీంట్లో కొద్దిగా ఉందండోయ్! అది చెప్తా మెలిక. డివిజన్ అంటే ఏ, ఇంటూ అంటే బి. ఈ 2 చూస్తా. డివిజన్ ఏ ఫస్ట్ డివిజన్‌తో స్టార్ట్ చేస్తా. అప్పుడేమైపోతుంది? 3 కానీ ఇంటూ బి కూడా వెంటనే ఉంది. సో, 3 ఐదుల 15. 3 ఐదుల 15. ఇంతవరకు మీకు అర్థమైతే ఐ హోప్ సమ్ వెయిట్ ఎ మినిట్. నౌ ఈస్ ఇట్ ఓకే? యెప్. ఇప్పుడు చూడండి. లలల. యాహ్! ఇది 15 అయిపోయింది. ఇక్కడి వరకు 15. ఇది 15 అయిపోయింది. నౌ ఇంకొక ఏదిది? బి ఆర్ ఏ ఉందా? బి ఆర్ ఏ లేదు. అంటే ఇక్కడ ఉండింది ఒకటే ఒకటి. సి అండ్ డి. సి అంటే ప్లస్, డి అంటే మైనస్. ఈ 2 యాడ్ చేస్తే 32 అయిపోతుంది. 32 మైనస్ ఇది. ఎంత ఆన్సర్? ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 233. అప్పుడు ఇది తప్పు. నెక్స్ట్ ఇది చూస్తా. ఇంటూ అంటే వాట్ ఈస్ డివిజన్ ఏ ఇంటూ బి. డివిజన్ ఏ. డివిజన్ ఏ ఇక్కడ చూడండి. డివిజన్ ఏ ఇది. ఇది డివిజన్ ఏ ఉన్నప్పుడు 21/11. ఈ డి బదులు బి ఉన్నింటే ఇంటూ అయ్యేది. 33 అయ్యేది. అప్పుడేమన్నా క్యాన్సలేషన్ ఛాన్సెస్ ఉండేది. అది కూడా లేదు. బి ఉంటే ఓకే. డి ఉంది కాబట్టి ఇది కూడా తప్పు. నెక్స్ట్ 21 డివైడెడ్ బై వాట్ ఈస్ దిస్? నాకు కావాల్సింది డివిజన్ అంటే బి ఇంటూ డివిజన్ అంటే ఏ. ఏ అంటే ఇది. సో, దిస్ ఈస్ వాట్? 3. నెక్స్ట్ ఇంటూ అంటే బి. దిస్ ఈస్ 21 అంటే 231. 231. మధ్యలో డి ఉంది కాబట్టి డి ఈజ్ ఫర్ మైనస్. రైట్ మైనస్. సి అంటే ప్లస్. ప్లస్ 5. ఆన్సర్ ఈస్ 233. ఖతం. దట్ ఈస్ వాట్. ద పవర్ ఆఫ్ కాలిక్యులేషన్స్ ఈస్ వాట్ దట్ యూ నీడ్ టు ఎక్స్‌పీరియన్స్. ఇలాంటి క్వెషన్‌లు వచ్చినప్పుడు నేనేం చేస్తా, ఎక్కువ థింక్ చేసేదేమి ఉండదు. నో. అది వేరే వాళ్ళు చేయనివ్వండి. డివిజన్ అంటే జెడ్. ఇది వర్కౌట్ అయితే మంచిది మీకే. చూడండి. ఒకటికి 10 క్వెషన్‌లు వర్కౌట్ చేయండి. అప్పుడే మీకు వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నేను ఒక 10 క్వెషన్‌లు చేశా, 20 క్వెషన్‌లు చేశా నాకు కావట్లే అంటే నో. డివిజన్ జెడ్ ఇంటూ హెచ్. డివిజన్ జెడ్. రైట్. ఇదెంతయింది? 2 ఇంటూ హెచ్ అంట ఇది. వాట్ ఈస్ దిస్? ఇంటూ హెచ్. 46 ఇంటూ 19. పొరపాటున ఇది చేయడం మొదలెట్టొద్దండోయ్! మధ్యలో టీ ఉంది. టీ అంటే మైనస్. ఓకే. ఇది ఎమ్ ఉంది. 52 ప్లస్ ఎమ్. 52 ప్లస్ ఎమ్. ఇక్కడ చూడండి 4, 0, 4, 8. పొరపాటున నాకు 0 వచ్చిందనుకోండి ఆట అయిపోతుంది. చూస్తా. ఇక్కడేమో 0, 4, 4. 4 మైనస్ 4 ఆన్సర్ 0. ఖతం. దట్స్ ఇట్. ఇక్కడ ఉంది అని చెప్పట్లా. ఒకసారి ట్రై చేస్తా. 3, 4 సెకండ్స్‌లో అయిపోతుంది. నౌ ఇది చూడండి. డివిజన్ అంటే ఆర్, ఇంటూ అంటే కే. డివిజన్ అంటే ఆర్ ఇది. 15 డివైడెడ్ బై 15 1 ఇంటూ అంటే కే. ఇక్కడికి ఆపేయండండోయ్. 17 ఇంటూ 18 అంటే నాకు 17 స్క్వేర్ 289 ప్లస్ 17 చేస్తాను సార్ అనంటే నో. 17 ఇంటూ 18. కూల్‌గా పెట్టండి. మధ్యలో డి ఉంది. డి స్టాండ్స్ ఫర్ మైనస్. ఓకే. ఇదెంత? వాట్ ఈస్ దిస్? 32. సో, 32 ప్లస్ వాట్ విల్ బి దిస్? 33 మైనస్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు చేయండి. 7 ఎయిట్స్ 56 లాస్ట్‌లో 6 వస్తుంది. ఇక్కడ 3 ఉంది. హెన్స్ అవుతుందా? యెస్. ఎప్పుడైనా గాని 6లో నుంచి -3 పోతే ఏమొస్తుంది? ఆన్సర్ 3. సో, 3 అనేది ఒకే ఒక ఆప్షన్‌లో ఉంది. దట్స్ ఇట్ ఖతం. సో, ఎక్కువ
వర్కౌట్ చేయకూడదు నాకొచ్చు కదా అని. సేమ్ వేలో ఉంది చూడండి. అన్నిట్లోనూ ఈ 2 తప్ప అన్నిట్లో వాట్ ఈస్ దిస్ మిగతా రెండిట్లో వాట్ ఈస్ దిస్ డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి. అంటిల్ అండ్ అన్లెస్ వి గెట్ 6 వి డోంట్ స్టక్ అప్. చూస్తా డివిజన్ అంటే జే, ఇంటూ అంటే వి. డివిజన్ అంటే జే ఇక్కడుంది. సో, 6 ఇంటూ అంటే వి ఇది. ఇట్లా 15, 19ల నాకు 15 స్క్వేర్ 220 225 తెలుసు సార్. ప్లస్ 15 ఇంటూ 4 60 225 ప్లస్ 60 285 వద్దు. 15 ఇంటూ 19 రైట్. ఎట్లున్నది అట్లే. అంటే ఇది రాయొద్దు. గుర్తుపెట్టుకోండి. మీకోసం నేను రాస్తున్నా. ఇక్కడొచ్చింది ఇది 6. 6కి కే అంటే ప్లస్ రైట్. ప్లస్ 17 వాట్ ఈస్ దిస్? ఏ అంటే మైనస్. ఇంతేనా? ఇదెంత? 20 హ్మ్. అంతే కదా! 23. 23 మైనస్ ఇదెంత? 5. 5 లోంచి 3 పోతే 2. 2 ఒకే దాంట్లో ఉంది. ఆట్ అయిపోయింది. మీకు అర్థమవుతుందా? సో, దిస్ ఈస్ ఇట్. నౌ యూ డూ దిస్. ఇది మీరు చేయండి పాజ్ చేసి కావాలంటే. డివిజన్ అంటే ఈ, ఇంటూ అంటే యు. డివిజన్ అంటే ఈ ఇక్కడుంది. 2 ఇంటూ అంటే యు. యు ఎక్కడుంది? మళ్ళా వెంటనే ఉంది. 2 9 18. సో, డైరెక్ట్‌గా 18. ఇది మొత్తం 18. మిగిలింది ప్లస్ మైనస్సే. ఏ అంటే ప్లస్. అంటే ఇది 40. 40 సి అంటే మైనస్. 40 లోంచి 18 పోతే ఎంత? 22 అంతే. అంతే. దట్స్ ఇట్. దట్ ఈస్ వాట్. ఇట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వాట్ ఆన్సర్స్. మళ్ళా డివిజన్ అంటే ఏ, ఇంటూ అంటే బి. డివిజన్ అంటే ఏ. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఎన్నున్నాయి చూడండి. డివిజన్ అంటే ఏ ఇది. ఇది 1/11 వస్తుంది. కానీ ఇక్కడ బి ఉందనుకోండి. బి ఉండి ఈ 11 మల్టిపుల్ అయితే బి ఉంటే ఇది ఇంటూ అవుతుంది. ఇక్కడ 11 మల్టిపుల్ ఉంటే 22నో, 33నో ఉంటే ఇది ఇట్లా పొయ్యేకి డినామినేటర్ ఛాన్స్ ఉంటుంది. సో దట్ 59 వచ్చేకి. అట్లా లేదు కాబట్టి ఇది కాదు. ఇది కూడా అంతే. 11 ఉంటే ఇక్కడ బి ఇంటూ బి ఉంది. ఇక్కడ బి ఉంది చూడండి. కానీ 190 ఈస్ నాట్ ఎ మల్టిపుల్ ఆఫ్ 11. కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ ఇలా ఎలిమినేట్ చేయాలి. ఊరికే అంతా చేసుకుంటూ కాదు. ఇది చూడండి. ఇది చేయొచ్చు. దిస్ ఇస్ 95 రైట్. ఇంటూ బి అంట. బి అంటే ఇదెంత? 132. ఈ రెండిటి మధ్యలో సి ఉంది. సి అనంటే ప్లస్ ఇక్కడ ఈ 2 ప్లస్ చేస్తే 59 వస్తుందా? కాబట్టి తప్పు. మిగిలింది ఒకటే ఒకటి. ఇది తీసేస్తా. డివిజన్ అంటే ఏ 95 ఇంటూ అంటే బి ఇదెంత? 132. డి అనంటే మైనస్. ఇప్పుడు మైనస్ వచ్చింది. మిగిలింది ప్లస్. ఇదెంత? 73 మైనస్ 132 రైట్. ఆన్సర్ ఎంత? 59. 59 ఏనా? 12లోంచి 8 పోతే 5 అంతే 59. ఆన్సర్ 59. యప్. లా 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 లా. ఇది చేయండి. డివిజన్ అంటే ఏ, ఇంటూ అంటే బి. ఇక్కడ చూడండి. ఫస్ట్ నుంచే మొదలెడదాం. డివిజన్ అంటే ఏ. ఇది ఇక్కడుంది. రైట్. అప్పుడేమొస్తుంది? 3/8 వస్తుంది. కానీ ఇంటూ బి ఉండిండాలి. ఇక్కడుంది. బి ఉంది. ఇంటూ 109 ఉంది. ఇదేమన్నా పోతుందా? పోదు. కాబట్టి తప్పు. నెక్స్ట్ డివిజన్ అంటే ఏ. ఇది 8. ఇంటూ అంటే బి. రైట్. ఆ! ఉండండి. అంతేలే కరెక్టే. ఇంటూ అంటే బి. సో, ఇది 654 వస్తుంది. మధ్యలో డి ఉంది. కాబట్టి మైనస్. మిగిలింది ప్లస్ 6. ఇదెంత? -2. 652. ఆన్సర్ ఈస్ 652. ఈజ్ ఆప్షన్ నంబర్ 2. ఖతం. ఈజీ క్వెషన్స్. ఈజీ క్వెషన్స్. 20-25 సెకండ్స్‌లో మీరు చేయగలుగుతున్నారు అనంటే యూ హావ్ క్లియర్ కట్ మైండ్. నాట్ తెలివి. డివిజన్ అంటే ఏ, ఇంటూ అంటే బి. సో, ఇక్కడ చూస్తా. డివిజన్ అంటే ఏ. ఇది 90, 45 ఇంటూ అంటే బి. దీన్ని ఇంటూ చేస్తా. అంటే అప్పుడు 490 సారీ అంతేలే 495. 495 వస్తుంది. ఇదంతా 495. మనకు కావాల్సింది 1000. ఇది డి. 94 మైనస్ సంథింగ్ ప్లస్ 60. ఇదేమో 1000 కాదు. 1049 కావాలి. కాబట్టి ఇది తప్పు. ఇక్కడ చూడండి. ఇది కూడా డివిజన్ అంటే ఏ, ఇంటూ అంటే బి. ఇది 495 వస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నా? డివిజన్ అంటే ఏ. డివిజన్ అంటే ఏ. ఏది ఇది? ఇది డివిజన్ ఏ పోతుందా? 94/11. ఇక్కడ ఇంటూ బి ఫ్యాక్టర్ ఏదైనా ఉంటే చేయొచ్చు. కాబట్టి ఇది కూడా తప్పు. ఇక్కడ డివిజన్ అంటే ఏ. ఇది 95 ఇంటూ అంటే బి. రైట్. 45 ఇంటూ బి 90 30 2700 అయిపోయింది. ఇక్కడే 2700 అయిపోయింది. ఇది ఇంతే 2700 అయిపోయింది. అంతే కదా! 45 ఇంటూ బి. యెస్. 2700 అయిపోయింది. రైట్. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. ఇది ఎంత చేసినా 1000 దగ్గరికి రాదు. రైట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ మిగిలింది ఒకే ఒక ఆప్షన్. ఇదే ఆన్సర్ పెట్టాలి. క్వెషన్‌కి నేను సెలక్షన్ వాట్ ఈస్ దిస్? ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. ఇది నేను నాలుగోది నేను అసలు ట్రై కూడా చేయను. పొరపాటున ట్రై చేస్తున్నానంటే మళ్ళీ 20, 25 సెకండ్లు మీరు ఆ క్వెషన్ మీద అన్‌వాంటెడ్‌గా వేస్ట్ చేస్తున్నారు. ఈ మూడిటి మీద ఈ మూడిటి కాలిక్యులేషన్స్ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు వై ఆర్ యూ గోయింగ్ ఫర్ ద ఫోర్త్ వన్? కావాలంటే ఒకసారి ట్రై చేద్దాం. రైట్. ఆ! డివిజన్ అంటే ఏ 45 ఇంటూ అంటే బి ఇది. 94 ఇంటూ 11 ఎంత? 9 + 4 13.
సో, 1000 అంతేనా? హ్మ్. 94, 94 అంతే కదా! యాహ్! 1394 13 సారీ 1035 1034 రైట్. ఆ! ఇదెంత? 1034, 45 మధ్యలో డి ఉంది. డి అంటే మైనస్ ప్లస్ 60 అంతేనా? ఆ! ప్లస్ 60 ప్లస్ 60 ఇది. ఓకే. ఇదెంతెంత? -45 ప్లస్ 15 సో, 1049 ఆన్సర్ 1049 నాలుగోది. సో, నాలుగోది కరెక్ట్. దట్స్ వాట్. యూ హావ్ టు డూ లైక్ దిస్. లేదు అనంటే కష్టమండోయ్. నేను నాలుగోది కూడా చేస్తా 3 చేసిన తర్వాత అనంటే ఇంకంతే ఇంక. డివిజన్ అంటే ఏ, ఇంటూ అంటే బి. డివిజన్ అంటే ఏ. ఇదేమన్నా పోతుందా? పోన్లే ఇక్కడ బి ఉండి 11 మల్టిపుల్ ఉంటే చేయొచ్చు. లేదు కాబట్టి తప్పు. డివిజన్ అంటే ఏ. ఇది 20, 20ని ఇంటూ బి చేసాడు. అంటే 20 ఇంటూ 11 220 మనకు కావాల్సింది 32 డి అంటే మైనస్ మిగిలింది ప్లస్. ఇదేమన్నా మీకు 300 దగ్గరికెళ్తుందా? వెళ్ళట్లా. ఇంకోటి మైనస్‌లో వస్తోంది. సో, ఇది కాదు. డివిజన్ అంటే ఏ. ఇంటూ అంటే బి. మళ్ళీ సేమ్ వచ్చింది. ఇది కూడా రాదు. ఇది రాదంటే ఇది రాదు. రెండోది రాదంటే మూడోది రాదు. ఇంక మిగిలింది ఒకటే ఒకటి. ఇది చెయ్యొద్దు. దయచేసి పొరపాటున కూడా దీన్ని చేయొద్దు. అంటిల్ అండ్ అన్‌లెస్ యూ హావ్ కాన్ఫిడెన్స్ ఆన్ దీస్ 3 థింగ్స్. ఆన్సర్ ఇస్ దట్. ఈ మైండ్‌సెట్ మనకు రావాలి. సార్ నేను ఫోర్త్‌ది కూడా చేస్తాను. మీకు అంత డౌట్ ఉంటే చేయండి. ఎందుకంటే ఒక 20, 25 సెకండ్స్‌తో పోయేదేమీ లేదు. మరీ అంత ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. పొరపాటున క్యాలిక్యులేషన్స్ కూడా తప్పవ్వచ్చు. కానీ క్లియర్‌గా ఉన్న టైంలో ఇది వెళ్ళాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకోండి. బట్ ఒకసారి చూద్దాం. డివిజన్ అంటే ఏ. 20 ఇంటూ అంటే బి. 352 మధ్యలో డి ఉంది. మైనస్ ప్లస్ 6 332, 338 ఆన్సర్ అయిపోయింది. చేయడంలో తప్పేం లేదు. యెస్. మీకొక 10, 15 సెకండ్స్ రిస్క్ తీసుకుంటాను అనంటే చేసేసే వెళ్ళండి. బట్ కొంతమంది ఉంటారు కాన్ఫిడెంట్‌గా ఉంటారు. వాళ్ళు చేయనక్కర్లా. డివిజన్ అంటే వై, ఇంటూ అంటే ఎన్. అదే మీ కాన్ఫిడెన్స్ బట్టి ముందుకెళ్ళండి. ఊకే నేను చెప్పానని కాదు. రైట్. ఎందుకంటే ఒక 20 సెకండ్స్ చేస్తే ఓకే అంటే ఇంక చేసేయండి నన్నడిగితే. రైట్. డివిజన్ అంటే వై. డివిజన్ అంటే వై అంటే ఇది. రైట్. ఇదెంత? 2 ఇంటూ అంటే ఎన్. ఇంటూ అంటే ఎన్ ఇది. 8000 మధ్యలో జీ ఉంది. జీ స్టాండ్స్ ఫర్ మైనస్. ఎం స్టాండ్స్ ఫర్ ప్లస్. ఖతం. ఇదెంత? ప్లస్ 8. 8008. 8008 రైట్. దిస్ వన్. యూ చెక్ దిస్. డివిజన్ అంటే ఏ. ఇంటూ అంటే బి. డివిజన్ అంటే ఏ. ఇదేమన్నా 113 డివైడెడ్ బై 4 అవుతుందా? పోనీ ఇదేమన్నా ఇంటూ బి 4 మల్టిపుల్ ఉందా? అది లేదు. సో, డివిజన్ అంటే ఏ. ఇది 31 అవుతుంది కదా! ఇంటూ అంటే బి ఇది 400 2652. 452 మధ్యలో డి ఉంది. డి స్టాండ్స్ ఫర్ మైనస్. సి స్టాండ్స్ ఫర్ ప్లస్. దీంట్లోంచి 31 ఇది. 31లోంచి 30లో 6 పోతే 24 మైనస్ 24 12లోంచి 8 4లోంచి 2 428 ఆన్సర్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్. రైట్. దీంట్లో చూడండి. ఈజీ. నేనిక్కడ మీకు 10-15 సెకండ్స్ మీకు మిగిలించాలన్న తపనంతే. డివిజన్ అంటే ఏ, ఇంటూ అంటే బి. ఇక చూడండి డివిజన్ అంటే ఏ. ఇది పోతోంది. కాబట్టి 4 ఇంటూ అంటే బి. ఇది 320 రైట్. మధ్యలో డి ఉంది. మైనస్ ఇక్కడ ప్లస్ వచ్చినా కూడా ఇది 300లో ఉంది. మనకు కావాల్సింది 200లో తప్పు. ఇక్కడ కూడా అంతే. డివిజన్ అంటే ఏ. ఇక్కడ చేశానంటే డివిజన్ ఎక్కడుంది? డివిజన్ ఇక్కడుంది. 1/21 వస్తుంది. ఇది తప్పు. డివిజన్ అంటే ఇది. వాట్ ఈస్ దిస్? 80 ఇంటూ అంటే బి రైట్. అంతే కదా! 240 ప్లస్ 16 256 మధ్యలో డి ఉంది. మైనస్ ప్లస్ 42 ఇదెంత? మైనస్ 38 6 4 నుంచి పుడితే 1 218 ఆన్సర్ ఇస్ దిస్. This is all again simple questions. These are all the simple questions that which you need to look after. Division A into B. ఇక్కడ చూడండి డివిజన్ ఏ ఇది ఉంది. ఇది టోటల్. సో, ఇదేమవుతుంది 90 ఇంటూ బి ఇంటూ 55 ఇక్కడే మీకేమైపోతుంది దాదాపుగా వాట్ ఈస్ దిస్ 500 దాటిపోతుంది. మినిమమ్ 500 దాటిపోతుంది. అప్పుడు 100 వస్తుందా? రాదు. ఇది తప్పు. మళ్ళీ డివిజన్ 90 ఇక్కడికి సి ఏమైపోతుంది ప్లస్. ఇది అవ్వచ్చు. 90 ఇంటూ అంటే బి. బి. ఇది ఏం చేస్తున్నా బితో ఇంటూ 9. ఇంటూ 9 చేసినా కూడా 8, 10 అయిపోతుంది. 100 దాటుతుంది. ఇది తప్పు. డివిజన్ అంటే ఏ. ఇది చూస్తా. 90 ఇంటూ అంటే బి. ఇక్కడ బి. అంతేనా? 15 9 135. డివిజన్ అంటే మైనస్. మధ్యలో డి ఉంది కాబట్టి మైనస్ చేస్తా. మిగిలింది ప్లస్ 55. ఇదెంతొచ్చే ఆన్సర్ 50 అంటే 35. ఆన్సర్ మైనస్. మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ 100. థర్డ్ వన్. ఈజీ వన్. ఈజీ వన్. ఇంకొక్క 2 చేద్దాం. ఇంకొక్క 2 క్వెషన్స్ చేద్దాం. మోస్ట్‌లీ అయిపోతాయిలెండి. రైట్. డివిజన్ అంటే ఏ.
ఇంటూ అంటే బి. అగైన్ ఇవన్నీ లేటెస్ట్ పీవైక్యూస్ మొన్న జరిగినవి. యూ కెన్ రిలేట్ విత్. ఇది మీరు చేయండి. కావాలంటే చూడండి డివిజన్ అంటే ఏ అంటే ఏంది? ఇది. ఇది అవుతుందా? పోదు. డివిజన్ అంటే ఇది పోతుంది. సో, 9 ఇంటూ అంటే బి. ఇది 625 రైట్. మీరు ఎంత చేసినా కూడా మధ్యలో వాట్ ఈస్ దిస్ మైనస్ చేసినా 600లోనే ఉంటుంది. ఆర్ 500లో 421కి రాదు. కాబట్టి తప్పు. డివిజన్ అంటే ఏ. ఇది 25 ఇంటూ బి. 7 9 అంతే కదా! 540 ప్లస్ 21 561 మైనస్ ఉంది కాబట్టి మైనస్. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇదెంత 20 మైనస్ 20 చేస్తే 541 7 6 42 కదా! 420 ప్లస్ 21 441 441 ఆన్సర్ ఇస్ 421 కరెక్ట్ ఆన్సర్. ఇది మళ్ళీ చేద్దాం. దిస్ ఆర్ ఆల్ అగైన్ విల్ బి డన్ ఇన్ ద లేటర్ పార్ట్. ఈ ఇంటర్చేంజ్ ఎట్లా చేయాలి? మన మైండ్ సెట్ ఎట్లుండాలనేది మళ్ళీ చూద్దాం. సో, దిస్ ఇస్ ఇట్. నెక్స్ట్ సీపీయూ వస్తాయి. సీపీయూలో కూడా మీకు ఈజీ ఈజీ థింగ్సే వస్తాయి. లైక్ సీ దిస్. ఏ స్టాండ్స్ ఫర్ సీ హియర్. నౌ యూ డూ దిస్. ఏ డివిజన్ అంటే ఏ, ఇంటూ అంటే బి. డివిజన్ 5 ఇంటూ అంటే బి. 55 మధ్యలో సి ఉంది. ప్లస్ మిగిలింది డి మైనస్. ఇదెంతొస్తుంది? 20 అంతే. ఈజీ క్వెషన్. నౌ బై దిస్ వి కంప్లీట్ ఇట్. నౌ యూ సీ హియర్. ఈజీ క్వెషన్స్. డివిజన్ పి ఇంటూ క్యూ. ఇక్కడొచ్చినప్పుడు ఫస్ట్ బ్రాకెట్లు చూడండి. బ్రాకెట్ బోర్డ్ మాస్ రూల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దట్ విచ్ యూ నీడ్ టు టేక్ కేర్. సో, ఆ బోర్డ్ మాస్ రూల్ చూసుకోండి ఫస్ట్. ఎస్ ఉంది. ఎస్ అనంటే మైనస్. మైనస్ చేస్తే ఎంతొస్తుంది? అంతే కదా! ఎస్ స్టాండ్ ఫర్ మైనస్. 120లో నుంచి 45 పోతే ఇట్ ఈస్ 40 పోతే 80 75. ఇది 75. ఓకే. 75 తర్వాత మనకు కావాల్సింది డివిజన్ పి ఇంటూ క్యూ. ఇంక నార్మల్. డివిజన్ పి ఇంటూ క్యూ. డివిజన్ పి ఇది ఎంతొచ్చాయి? 21 ఇంటూ క్యూ ఇది వాట్ ఈస్ దిస్? అంతేలే. అంతేలే 95. మధ్యలో ఆర్ ఉంది. ఆర్ అంటే ప్లస్. ఇక్కడ కూడా ప్లస్ ఉంది. రైట్. ఎస్ అంటే మైనస్. మైనస్ 38. ఇంతేనా? ఇంతే. ఇక్కడ చూడండి 10, 11 1 మైనస్ 8 3. 11 మైనస్ 8 3. ఆన్సర్ 3. ఒకటే ఒకటుంది. జిక్. సీ దట్ ఈస్ వాట్. మీ యొక్క కాలిక్యులేషన్స్ మీద డిపెండ్ అవుతుంది ఇది. డివిజన్ పి ఇంటూ క్యూ. ఫస్ట్ క్యూ ఇది 52. రైట్. 52ని డివిజన్ పి అంట. సో, ఈ డివిజన్ పి అనంటే 26 13. రైట్ 13. ఆర్ అనంటే ఏంది? ప్లస్. సో, 45 ప్లస్ 13 అంతే కదా! ప్లస్ 19 మైనస్ 32 అంతే కదా! మైనస్ 32 9 అంతే కదా! 12 నేను మళ్ళా డిజిట్ వాట్ ఈస్ దిస్ లాస్ట్ డిజిట్స్ చూసుకుంటా. 9 12 12 ప్లస్ 5 17 7 మైనస్ 2 ఆన్సర్ 5. 5 అన్నిట్లోనూ ఉంది. కాబట్టి చేయాల్సిందే. నౌ ఇట్ ఈస్ 20 32 32 ప్లస్ వాట్ ఈస్ దిస్ 77 77 లోంచి 32 పోతే 45 ఆన్సర్ ఇస్ 45. డూ దిస్. డూ దిస్. డివిజన్ పి ఇంటూ క్యూ. కానీ ఇది ఉంది ఫస్ట్. ఎస్ 18 ఎస్ 5 అంటే 13. 13 ఇంటూ 4. 13 4ల 56 అంతే కదా! 26 52 52. నెక్స్ట్ పి డివిజన్ పి. డివిజన్ పి అంటే ఇది సగం 26 రైట్. మళ్ళీ ఇంకేమైనా ఉందా? క్యూ ఇక్కడ ఉంది చూడండి. క్యూ స్టాండ్స్ ఫర్ ఇంటూ. సో, 66 రైట్. నెక్స్ట్ ఇప్పుడేముంది? పి ప్లస్ 2 అంతే. ఇదంతా ఏమైంది? ఇక్కడి వరకు వచ్చేసింది మనకి. ఇక్కడ వరకు 26 ఇక్కడ వరకు 66 ఆర్ ఉంది. ఆర్ అంటే ప్లస్ రైట్. ఎస్ అంటే మైనస్ 24 ప్లస్ 9 అంతే. ఇదెంత? 80 92 92 ప్లస్ 9 101 మైనస్ 24 100 లోంచి 23 పోతే ఆన్సర్ 77. ఖతం. డివిజన్ అంటే పి ఇంటూ అంటే క్యూ. రైట్. డివిజన్ పి ఇది ఎంత వచ్చింది? దిస్ ఇస్ అంతే కదా! 8 ఛీ 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 ఛీ. అంతే కదా! 8 7 ఇంటూ అంటే క్యూ. ఫస్ట్ ఇది చేయండి. ఇది చేయండి ఫస్ట్. ఫస్ట్ ఇది చేసేయండి. డివిజన్ అంటే పి. ఫస్ట్ ఇది చేద్దాం. ఎప్పుడన్నా గానీ బోర్డ్ మాస్ రూల్‌ని అప్లై చేయాలి. మనం ఏది దాటిపోకూడదు. రైట్. ఇదంతా చేయకూడదు. ఫస్ట్ చేయాల్సింది ఇది. వేర్ ఈస్ ఇట్? ఇది. సో, పి. పి స్టాండ్స్ ఫర్ డివిజన్. పి స్టాండ్స్ ఫర్ డివిజన్ 4. ఇది 4 ఇంటూ క్యూ అన్నాడు. 4 ఇంటూ క్యూ. 4 ఇంటూ 5 ఇస్ 20. సో, 20 ఇదంతా 20. 20 20 ఎస్ అంటే మైనస్ 26. ఓకే. ఆర్ అంటే ప్లస్. ఓకే. ఇది చూడండి. ఎస్ అంటే మైనస్. ఇది 45 ఉంది. ఇది మైనస్ ఉంది. కానీ ఇదెంత? వాట్ ఈస్ దిస్? 2 డివైడెడ్ బై ఎంత? 2 8జా 2 7జా అంతే. హా! ఇదెంత? ఇది ఎంతొచ్చాయి? 60 71 ఇదెంత? 107 మైనస్ ఆన్సర్ ఇస్ 20 30
6 ఖతం. ఓకే. దిస్ ఈజ్ ఇట్. ఇదొక్కటి చేయండి. ఇదొక్కటి. నా 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 నా. ఓకే. సీ హియర్. డివిజన్ ఏ ఇంటూ బి. డివిజన్ ఏ ఇది చూడండి ఇక్కడుందా? ఉంది. బ్రాకెట్స్ ఏం లేవు. కాబట్టి 91 ఇంటూ బి అంటే ఇది. 72 144 రైట్. మధ్యలో డి ఉంది. డి అనంటే మైనస్. -17 సి అనంటే ప్లస్ ఇంత. అంతేనా? అంతే. దిస్ ఈజ్ వాట్ 90 అంటే 230 235 -17 30లో అంటే 13 13 + 5 18 218 ఆన్సర్ ఇస్ దిస్. ఓకే. ఇక్కడి నుంచి కొద్దిగా ఫాస్ట్‌గా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఒక 10 క్వెషన్‌లు ఉండిండొచ్చు. 6-8 మినిట్స్‌లో అయిపోగొట్టేకి చూద్దాం. ఇక్కడ చూడండి బ్రాకెట్ ఉంది. ఎప్పుడన్నా బోర్డ్ మాస్ రూల్‌లో బ్రాకెట్ అనేది ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. రైట్. డి ఈజ్ ఫర్ డివిజన్ ఈజ్ ఫర్ డి, సి ఈజ్ ఇంటూ ఈజ్ ఫర్ సి. డివిజన్ డి అనంటే ఇక్కడ వాట్ ఈస్ దిస్ 21, ఏ ఈజ్ ఫర్ +46 రైట్. ఇక్కడ కూడా ప్లస్ ఉంది. రైట్. ఇక్కడ చూడండి సి. సి ఈజ్ ఇంటూ 42 రైట్. ఏ అంటే ప్లస్, బి అంటే మైనస్. అంటే ప్లస్ 66, 66 బి వచ్చిందా? బి వచ్చింది. హ్మ్. బి ఈజ్ మైనస్. ఇది 66. నౌ ఇంతే. 42 మైనస్ ఇదెంత? +4. +4 ఇక్కడ చేస్తే +25. 25 యాడ్ చేస్తే ఎంతొస్తుంది? ఆన్సర్ 91. 91 ఆన్సర్ ఉందిగా. ఈజీ వన్. అగైన్ బ్రాకెట్‌లో ఉన్నప్పుడు అది ఫస్ట్ టార్గెట్ చేయాలని అర్థమైంది. ఓకే. ఎల్, జే మధ్యలో ఎల్ ఉన్నాయి, జే ఉన్నాయి. సో, ఎల్ స్టాండ్స్ ఫర్ మైనస్, జే స్టాండ్స్ ఫర్ ఫస్ట్ ప్లస్. సో, అంతేనా? అంతే. జే ఈజ్ ఫర్ ప్లస్. ఎల్ స్టాండ్ ఫర్ మైనస్. ఆ! ఇదేంటిది? మైనస్. 8 అంటే 3. 3 + 4 7. 7 ఓకే. ఐ. ఇప్పుడు నేను డివిజన్ ఇంటూ చూసుకుంటా. డివిజన్ ఈజ్ ఫర్ వాట్? ఐ థింక్ డివిజనే ఇదనుకుంటా. ఇదే కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంది కదా! లెట్ మీ సీ దిస్ ఫస్ట్. ఇది డివిజనా? ఇంటూవా? మల్టిప్లికేషనా? యెస్. కే స్టాండ్స్ ఫర్ డివిజన్. ఐ థింక్ నౌ యూ కెన్ సీ దిస్ రైట్. ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది. యెస్. ఐ థింక్ దిస్ ఈస్ గెట్టింగ్ రికార్డెడ్ కదా! యాహ్! దిస్ ఈస్ ఓకే. నౌ యూ సీ హియర్. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలి. ఇది కంప్లీట్ చెయ్యాలి అనన్నప్పుడు ఇది వాట్ ఈస్ దిస్? ఎల్ మైనస్ ఇది ప్లస్. 3, 3 + 4 అంతేనా? 3 + 4 7. 7. 7. 7 అనేది ఇది. ఎల్ అనంటే మైనస్ రైట్. 148 కే. ఇప్పుడు చూస్తా. డివిజన్ ఈస్ ఫర్ కే, ఇంటూ ఈస్ ఫర్ ఐ. డివిజన్ ఈస్ ఫర్ కే. సో, ఇదేమైపోతుంది? వాట్ ఈస్ దిస్? 74 అండ్ 37 రైట్. -37 ఓకే. ఎల్ ఉన్నందుకు మైనస్ వేశా. కానీ జే స్టాండ్స్ ఫర్ ప్లస్. +22 మనకు వాట్ ఈస్ దిస్? ఇక్కడేముంది? ఐ. 17 ఐ. ఐ అనంటే ఏంటి? అగైన్ ఇంటూ. 17 ఇంటూ వాట్ విల్ బి దిస్? 17 సెవెన్సా? అగైన్ టేబుల్స్ రాకపోతే మాత్రం కష్టం. ఓకే. ఛీ! మైనస్ వాట్ ఈస్ దిస్? 115. సో, ఇట్ ఈస్ 104. ఆన్సర్ ఈస్ 104. కూల్. ఇంకోటి మీరిక్కడ అంతేలే. మళ్ళీ ఎక్కువ చెప్తే బాగోదు. నౌ యూ సీ హియర్. ఇది కూడా కొద్దిగా జూమ్ చేసేద్దామా? ఇప్పుడు చూడండి. డివిజన్ స్టాండ్స్ ఫర్ ఏ. వాట్ ఈస్ దిస్? ఇంటూ స్టాండ్స్ ఫర్ బి. రైట్. డివిజన్ స్టాండ్స్ ఫర్ ఏ. ఇక్కడ వరకు. దిస్ వన్. ఇదెంత? 171 ఓకే. డివిజన్ ఇంటూ స్టాండ్స్ ఫర్ బి. ఇది ఇంటూ. సో, 125 మధ్యలో సి ఉంది. సి అంటే ఏంటి? ప్లస్ రైట్. డి ఉంది. డి అంటే -43 ఇదెంత? దిస్ ఈజ్ 125 + 175 ఏమవుతుంది? 300. 300కి 4 తక్కువ చేస్తే 296 -43 6 - 3 3. 3లో ఏముంది? ఇదొక్కటే. ఖతం. నెక్స్ట్ ఇది కూడా వాట్ ఈస్ దిస్? జూమ్ చేద్దాం. లా 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 లా. ఇంతవరకు ఓకే. ఐ హోప్ దిస్ ఈజ్ ఓకే. ఓకే. నౌ యూ సీ హియర్. డివిజన్ స్టాండ్స్ ఫర్ ఏ, ఇంటూ స్టాండ్స్ ఫర్ బి. ఇక్కడ బ్రాకెట్స్ ఏవి లేవు కాబట్టి డివిజన్ స్టాండ్స్ ఫర్ ఏ. డివిజన్ ఇది. సో, 7 ఇంటూ స్టాండ్స్ ఫర్ బి. ఇది 72 రైట్. మధ్యలో సి ఉంది. సి అనంటే ప్లస్ రైట్. డి అంటే మైనస్. మిగిలింది మైనస్ ఒకటే. ఇది 79. 79లోంచి 20 పోతే 54 అంతే ఆన్సర్. రైట్. ఇది కూడా అంతే. డివిజన్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ గెట్టింగ్ క్లియరర్. ఓకే. ఇంతవరకు ఓకే. నౌ యూ సీ దిస్. డివిజన్ వేర్ ఇస్ ఇట్? డివిజన్ స్టాండ్స్ ఫర్ డి, ఇంటూ స్టాండ్స్ ఫర్ సి. నౌ యూ సీ హియర్. వేర్ ఈజ్ ఇట్? డివిజన్ అంటే బ్రాకెట్ ఉందండోయ్. బ్రాకెట్ ఉన్నప్పుడు ఫస్ట్ అది చేయాలి. సో, ఇదేమో ఇంటూ, బి ఏమో
మైనస్. సో, ఇది 34 మైనస్ 24 10, 10 రైట్. మధ్యలో 74 ఉంది. ఏ స్టాండ్స్ ఫర్ వాట్ ఈస్ దిస్? ప్లస్. సో, 74 ప్లస్. ఇదేంటి? డి ఉంది. డి అనంటే డివిజన్. డివిజన్ అండోయ్! డి ఈజ్ ఫర్ డివిజన్ అంటే డివిజన్ ఇది. డివైడ్ బై 2 ప్లస్ 16 సి. మళ్ళీ ఇదంతా కన్వెన్షనల్ అయిపోతుంది. సో, వీ డోంట్ వాంట్ డూ లైక్ దిస్. ఛీ! 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 ఫస్ట్ ఎప్పుడన్నా గాని బ్రాకెట్ కంప్లీట్ చేయండి. బ్రాకెట్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది 34, 24 10. నౌ ఇది 10 అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు నేను చూస్తా. డివిజన్ డి ఇంటూ సి. డివిజన్ డి అనంటే ఇది 10. 10 డివైడెడ్ బై 2 5 రైట్. 5. సో, ఇట్ ఈస్ 5. ఇదంతా 5. ఇదంతా 5. ఓకే. 5. ఏ అనంటే ప్లస్. ప్లస్ 74 మళ్ళీ ప్లస్ ఉంది. కానీ సి స్టాండ్స్ ఫర్ ఇది 48 మైనస్ 8 అంతేనా? అంతే. ఇది 40, 45, 49, 49 ప్లస్ ఇది 119. ఈజీ వన్. ఈజీ వన్. నౌ ఇది కూడా చూడండి. మీరు ఈజీ చేయండి. ఇట్ హ్యాస్ టు వర్క్ ఔట్ ఫర్ యూ రైట్. ఇది చూడండి ఇక్కడ. డివిజన్, డివిజన్, డివిజన్ వేర్ ఇస్ ఇట్? డివిజన్ డి ఇంటూ సి. బ్రాకెట్ ఏం లేవు కాబట్టి డివిజన్ డి ఇంటూ సి. వెరీ గుడ్ క్వశ్చన్. 2 సీలు వచ్చాయి చూడండి. ఫస్ట్ డివిజన్ చేద్దాం. డివిజన్ డి. డివిజన్ డి వేర్ ఈస్ డివిజన్ డి? డి అనేదే లేదు కదా! డి అనేదే లేదు చూడండి. హెన్స్ మనకి ఇంటూ ఒకటి ఉంది. సి స్టాండ్స్ ఫర్ ఇంటూ. సో, ఇక్కడ చూడండి. ఇది ఇంటూ బి ఈస్ మైనస్ దట్స్ ఇట్. ఇంక అన్ని ప్లస్‌లు, మైనస్‌లే. ఇక్కడ కూడా సి ఉంది కదా! సి స్టాండ్స్ ఫర్ ఇది. సో, ఇది 64, బి స్టాండ్స్ ఫర్ మైనస్ 11, ఏ స్టాండ్స్ ఫర్ ప్లస్ 71 అండ్ బి స్టాండ్స్ ఫర్ మైనస్ రైట్. ఇప్పుడు చూడండి. 6 ఇంటూ 7 ఇంటూ 8 రైట్. సో, 48 ఇంటూ 7 6 5 ఆఫ్ 28 33 33 రైట్. 336. ఇక్కడ నేను చూడండి అన్నిట్లోనూ కామన్ ఉన్నాయి లాస్ట్ లెటర్స్. కాబట్టి ఐ డోంట్ టేక్ ఎ రిస్క్. 71 ఇది ఎంత? 135. ఇదెంతొస్తుంది? 347. సో, 2 వస్తుంది. ఇక్కడేమొస్తుంది? అంతేనా? అంతే. సో, ఇట్ ఈస్ 9. 92. 92 వచ్చేది ఇది. 92 వస్తుందా? సారీ 12. 212. 212. ఆన్సర్ ఇస్ 212. 212. 212. వెరీ గుడ్. వెరీ గుడ్ క్వెషన్. వెరీ గుడ్ క్వెషన్. ల ల ల ల ల ల. ఇప్పుడు చూడండి. డివిజన్ ఎక్కడుంది? ఇక్కడ. మల్టిప్లికేషన్ ఎక్కడ? ఇక్కడ. రైట్. డివిజన్ ఎంత? ఏ. డివిజన్ ఇస్ ఏ. సో, 7. 7 7s 49. డివిజన్. మల్టిప్లికేషన్ ఇస్ ఇది 72. సి ఉంది. సి అనంటే ప్లస్. రైట్. అంతవరకు ఓకే. డి అనంటే ఎంత? 25. 25 అనంటే మైనస్ ఉండేది ఒకటే ఇంకా. 79, 21, 54. ఖతం. యూ హ్యావ్ టు బీ క్విక్ విత్ మ్యాథమెటిక్స్ దట్స్ ఇట్. ఇంకేమీ లేదు. సీ హియర్ డివిజన్ ఎక్కడుంది? డివిజన్ స్టాండ్స్ ఫర్ డి ఇంటూ స్టాండ్స్ ఫర్ సి. బ్రాకెట్ ఏం లేదు కాబట్టి డివిజన్ ఇక్కడ ఉంది. డి అంటే 21 ఇంటూ స్టాండ్స్ ఫర్ సి 4 7s 28 మధ్యలో ఏ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ ఉంది ఇంకో మిగిలింది మైనస్ కాబట్టి ఇది. ఇదెంత? 49 మైనస్ ఇది. ఎక్కడో కొడుతుంది సీనా. 4 7s 28 ఓకే. ఇది 23 కదా! 23 కదా! సో, 40, 51 మైనస్ 1 41 ఆన్సర్. వెరీ గుడ్. రైట్. సీ హౌ మచ్ టైమ్ ఆర్ వి టేకింగ్ ఇట్ అప్? దిస్ ఈజ్ ఇట్. నౌ డివిజన్ ఎక్కడుంది? డివిజన్ ఏ ఇంటూ బి. డివిజన్ ఏ ఇదుంది. 82 రైట్. ఇంటూ బి. ఇంటూ బి అంటే ఇది. సో, 5 8s 40, 4, 1 ఆన్సర్ 1140. ఇది సి. సి అనంటే మిగిలింది ఇంకా ప్లస్సే. 89. డి అనంటే మైనస్ ఇది. ఇదెంత? 7. ఇదెంత? 17. జిక్ అయిపోయింది. సో, నౌ అగైన్ ఇంకా ఫాస్ట్‌గా. నౌ యూ సీ హియర్ డివిజన్ ఈజ్ ఫర్ డి. నాకంటే ఫాస్ట్‌గా మీరు చేయాలి. ఎందుకంటే మీరే ఫాస్ట్ ఉంటారు నాకంటే. ఐ హోప్. సో, డివిజన్ డి ఇంటూ సి. డివిజన్ డి అనంటే ఇది. సో, 3 ఇంటూ సి అనంటే ఇది 60 రైట్. మధ్యలో ఏ ఉంది. ఏ అనంటే ఎంత? ప్లస్. సో, ఇది బి. బి అనంటే ఎంత? మిగిలింది ఇంక ఒకటే కదా! బి అంటే మైనస్. ఇది 23. 23 రైట్. ఇది కూడా అయిపోగొట్టేయండి. ఇట్లే అయిపోగొట్టేయండి. రైట్. డివిజన్ ఏ ఇంటూ బి. ఇప్పుడు చెప్పండి. వాట్ ఈస్ ఇట్? డివిజన్ ఏ ఇంటూ బి. డివిజన్ ఏ అంటే ఇట్లా ఇది. దిస్ ఇస్ 4 2s 4 4s ఇంటూ బి అనంటే ఇది 35s. మధ్యలో డి ఉంది. మధ్యలో డి ఈస్ ఫర్ మైనస్. నెక్స్ట్ సి ఎంత? ప్లస్. మిగిలింది ప్లస్సే. ప్లస్ డివిజన్ ఇంటూ అయిపోయింది. ప్లస్ అయిపోయింది. ఇంకో మైనస్సే. సో, ఇదెంత? -11.
-11 ఇది +9. రైట్. నెక్స్ట్ వన్. లా 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 లా. ఓకే. నౌ యూ డూ దిస్. డివిజన్ ఎక్కడుంది? డివిజన్ ఎక్కడుంది? ఇది కే. కొద్దిగా 720 పిక్సెల్స్ పెట్టేసుకోండి మీకు అర్థమైపోతుంది. ఇక్కడ బ్రాకెట్ ఉంది. బ్రాకెట్ ఉన్నప్పుడు నేనేం చేయాలి? ఫస్ట్ ఇది చూసుకోవాలి. ప్లస్ అండ్ డివిజన్. డివిజన్ ఫస్ట్. సో, ఇది 8, 8 ప్లస్ 40, 48, 48 ఇంటూ ఉంది. 48 ఐదుల 480 డివైడెడ్ బై 2 240. 240 వచ్చింది. ఎల్, ఎల్ అనంటే ఏంటండి? ఎల్ స్టాండ్స్ ఫర్ మైనస్. ఓకే. మనకి ఇంటూ ఎక్కడ ఉండాలి? ఇంటూ ఐ. ఇంటూ ఐ ఇక్కడుంది. 63 రైట్. జే అనంటే ఏంటి? ప్లస్. ప్లస్. సో, 155 ప్లస్. ఓకే. ఇంత. ఇప్పుడు చూడండి 150 లోంచి 240 లోంచి 150 పోతే ఎంత? 90. హ్మ్. 90. 90 లోంచి అయిపోతే 85 ప్లస్ 63 ఆన్సర్ ఈస్ 148. ఇది మళ్ళీ చేద్దాం. ఇలాంటి క్వెషన్స్ మళ్ళీ వాట్ ఈస్ దిస్ నెక్స్ట్ షీట్‌లో చేద్దాం. ఇది వేరే ఇంటర్‌చేంజ్. సో, సెలక్షన్ పోస్ట్. ఇది మీకు ఎగ్జాంపుల్‌గా ఆన్సర్ చెప్పండి. ఇది మీకే వదిలేస్తున్నా. దిస్ యూ హావ్ టు ఆన్సర్ ఇన్ యువర్ కామెంట్ బాక్స్. అండ్ హౌ మచ్ టైమ్ ఆర్ యూ టేకింగ్ రైట్ నౌ? నా ఉద్దేశ్యం ఒకే ఒకటి. రిజల్ట్ ఓరియెంటెడ్ ఉండాలి. ఈ రిజల్ట్ ఓరియెంటెడ్‌లో మనకు కావాల్సింది ఒకే ఒక పాయింట్. ఇట్ ఈస్ సింపుల్. మనకు 30-40 క్వెషన్స్ కంప్లీట్ చేసాము. అండ్ వితిన్ దట్ లెస్ టైమ్, వెరీ లెస్ టైమ్ మీరెంతలో అయితే కంప్లీట్ చేసుకోగలరో అంతలోనే నేను కంప్లీట్ చేశానని మాక్సిమం టైమ్ తీసుకొని అనుకుంటున్నా. 1.5 స్పీడ్‌లో చూస్తే ఇంకా తక్కువ టైమ్ అవుతుంది. మీకు ఎంత మెచ్యూరిటీ వస్తుందో దానికంటే ఎక్కువ ఇవ్వగలిగాననేది నా ఫీలింగ్. అట్లుంటేనే వీడియో ఇస్తా. లేకపోతే నేను చెయ్యను. మీ టైమ్ వేస్ట్ ఎందుకు చేయాలి నేను? హూ యామ్ ఐ టు వేస్ట్ థాట్? సో, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఇవి లేటెస్ట్ క్వెషన్స్. లేటెస్ట్ మనం అప్‌డేట్ అవుతున్నామా లేదా అనేదే మ్యాటర్ అవుతుంది. అవన్నీ అప్‌డేట్ అవుతున్నాం. ఫోర్త్ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్‌కి ప్రతి ఒక్క స్ట్రాటజికల్ వ్యూ ఉంటుంది. ఈ స్ట్రాటజికల్ వ్యూలో మీకు నేను 10-15 సెకండ్స్ ఎక్కువ కాదు. నేనేదో 2 సెకండ్‌లో మీకు ఆన్సర్ గుర్తుంటుంది. మీరు ఆన్సర్ పెట్టేయగలరు. ఇవి తప్పు. ఇవన్నీ హంబగ్. వద్దు. నేను చెప్పదలుచుకోలా. కానీ మీ యాక్చువల్ ఎగ్జామ్‌లో నిజంగంటే ఒక కష్టమైన క్వెషన్ వచ్చినా, రాకపోయినా ఎట్లొచ్చినా కూడా ఐ కుడ్ ఏబుల్ టు వాట్ ఈస్ దిస్? మేక్ యువర్ టైమ్ 10-15 సెకండ్స్ తక్కువ టైం మిమ్మల్ని ఒక క్వెషన్‌లో అటెంప్ట్ చేసే విధంగా తెప్పించగలుగుతున్నాను అనంటే నాకు అంతకంటే హ్యాపీ ఇంకేం లేదు. దిస్ ఈస్ వాట్. ఈ 10-15 సెకండ్స్ ఎక్కువ కాదు సార్. చాలా ఏముంటుంది సార్ అంటే మీకు అర్థం కాదు. రిపీటర్స్‌కి అర్థమవుతుంది. యూ నో ద వాల్యూ ఆఫ్ 10-15 సెకండ్స్. సో, ఎవరన్నా ఏమన్నా అడిగినా కూడా దిస్ వీడియో హాస్ గాట్ అ గ్రేటర్ ఇంపాక్ట్. అది మీకు అర్థమైతే చాలు. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. లెట్ మీ కమ్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో సెషన్. బట్ యెస్, టేక్ కేర్ ఆఫ్ యువర్‌సెల్ఫ్ అండ్ దీస్ ఆర్ ద జెన్యూన్ థింగ్. గుడ్ లక్ టు యూ. బై.